బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు. జేసీపై కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. బీజేపీ నేత హీరోయిన్ మాధవీలత ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. గతంలో మొన్న జనవరిలో సంక్రాంతి సంబరాల సమయంలోనూ డిసెంబర్ 31 రోజున అక్కడ సంబరాలు తాడిపత్రిలో సంబరాలు నిర్వహించే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేస్తున్న సంబరాలకు ఎవరు వెళ్ళొద్దు అంటూ మాధవీలత ఒక వీడియో చేశారు. దానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి కొంచెం అనుచితంగా మాట్లాడారు. మాధవీలతను విమర్శిస్తూ మాట్లాడారు. దీనిపై మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కించపరిచేలా మాట్లాడారంటూ మాధవీలత చేసిన ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ అనుచరులు అభిమానులు తనను చంపుతానని బెదిరిస్తున్నారు అంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు మాధవీలత. జేసీ నుంచి తనకు ప్రాణహాని ఉంది అని మాధవీలత అన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. జేసీ ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకలకు వెళ్ళొద్దు అంటూ మాధవీలత ఒక వీడియో చేశారు. మాధవీలత వీడియోను తప్పుపడుతూ జేసీ అనుచితంగా మాట్లాడారు. మాధవీలత సినిమాల్లో యాక్ట్ చేసే విధానం గురించి, బీజేపీ నాయకుల గురించి కొన్ని ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో మాధవీలత కన్నీటి పర్యంతమయ్యారు. మాధవీలత పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పైన, జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపైన ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేయడంతో ఏం జరగబోతోంది అనే చర్చ మొదలైంది. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఏ సెక్షన్ కింద జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు? ఈ కేసు నమోదు కావడంతో ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటే జేసీని అరెస్ట్ చేసే అవకాశమో లేదా జేసీని విచారణకు రమ్మని పిలిచే అవకాశమో ఉందా? న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జేసీ ప్రభాకర్ యాక్టివిస్ట్ మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపైన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర దుమారం రేపింది. ముఖ్యంగా దీన్ని అందరూ కూడా, అటు మహిళా సంఘాలు కావచ్చు, అందరూ కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం మాధవీలత ఒకవైపు అటు సైబరాబాద్ పోలీసులు కావచ్చు, ఇటు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ వాళ్ళని కావచ్చు, అందరితో కూడా ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా ఈ విధంగా మాట్లాడడం ఏ విధంగా కరెక్ట్ అంటూ కూడా మాధవీలత అటు ఫిలిం ఛాంబర్ లో కావచ్చు, మా అసోసియేషన్ వాళ్ళకి కంప్లైంట్ చేసింది. అనంతరం సైబరాబాద్ పోలీసులను కూడా ఆశ్రయించింది. సో ఈ నేపథ్యంలోనే దీనిపైన ఇప్పటికే పోలీసులు కూడా అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి పైన ఇప్పుడు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా దీనిపైన విచారణ జరిపే అవకాశం అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అవి అనుచిత వ్యాఖ్యలు. దీనిపైన జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో క్షమాపణలు కూడా కోరారు. క్షమాపణలు కోరినా కూడా మాధవీలత మాత్రం దీనిపైన ఖచ్చితంగా నాకు వివరణ కావాలంటూ కూడా తాను పట్టుబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం కేసు నమోదైంది సైబరాబాద్ పోలీసులు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జేసీ ప్రభాకర్ పైన కేసు నమోదు చేశారు. దీనిపైన ఖచ్చితంగా విచారణ పిలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. విచారణ జరిపిన అనంతరం ఏ విధంగా ముందుకెళ్తున్నది అనేది కూడా ప్రస్తుతం సస్పెండ్ గా మారింది. ఎందుకంటే ఏమైనా అరెస్ట్ చేస్తారా, లేకుంటే ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపుతారా అనేది కూడా ప్రస్తుతం సస్పెండ్ గా మారింది. ఈ 2-3 డేస్ లో కూడా సైబరాబాద్ పోలీసుల ముందు హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద గతంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈ గొడవ అనేది జరిగింది. అనంతరం అనేక కీలక మార్పులు తిరిగింది మాధవీలత కావచ్చు. దీనిపైన అనేక మంది మహిళా సంఘాలు కావచ్చు, అందరూ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి దిగి వచ్చి క్షమాపణలు కూడా కోరారు. కానీ క్షమాపణలు కోరినప్పటికీ మాధవీలత మాత్రం నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదని కూడా చెప్పింది. మొత్తం మీద ఈ విధంగా వ్యక్తిగత జీవితాలపై అది దత్తు ఆడపిల్లని అనడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ కూడా చేశారు. దీనిపైన మా అసోసియేషన్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. అటు మా అసోసియేషన్ సంబంధించినటువంటి శివబాలాజీ కూడా దీన్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తా. ఈ విధంగా ఆడపిల్లని కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి తర్వాత క్షమాపణలు చెప్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆ వివాదం ముగిసిందని అనుకున్నారు. మళ్ళీ మాధవీలత ఫిర్యాదు చేశారంటే మళ్ళీ ఇంకేమన్నా బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయా, లేదంటే అప్పుడు జరిగిన వివాదం పైనే మాధవీలత ఫిర్యాదు చేశారా? రైట్. ఎప్పుడైతే ఈ ఇష్యూ అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి దీనిపైన వీడియో రిలీజ్ చేశారు, క్షమాపణ కోరారు. తను ఏదో ఆవేశంలో అలా మాట్లాడడం తప్ప ఏ విధంగా కించపరిచే విధంగా నేను ఎక్కడ కూడా మాట్లాడలేదంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి దీనిపైన వివరణ ఇచ్చారు. కానీ తర్వాత తన ప్రవర్తన కావచ్చు వీటినన్నిటిపైన కూడా మాధవీలత ఏమాత్రం కూడా నాకు ఇది కరెక్ట్ అనిపించడం లేదు, దీనిపైన ఖచ్చితంగా నేను పోరాడుతాను అని అంటుంది. ఎందుకంటే నేను చిన్న
పడను. అలాంటిది ఈ విధంగా మహిళలను కించపరిచే విధంగా ఈ విధంగా అనడం మేము మాత్రం కరెక్ట్ అంటూ కూడా తాను చేశారు. దీనిపైన అనేక తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సో దీనిపైన ముందు ఏ విధంగా వెళ్తారని కూడా ప్రస్తుతం సస్పెండ్ గా మారింది. ఒకవైపు అటు ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఇటు పోలీసుల పరంగా మొత్తం కూడా అన్ని చోట్ల కూడా ఒకవైపు మాధవీలత పోలీసులను ఆశ్రయించింది, అటు హెచ్ఆర్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా ఆశ్రయించింది. సో దీనిపైన నేను ఖచ్చితంగా పోరాడతా, నాకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడతా. ఎందుకంటే ఒకవైపు ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ నాకు అవి ఎక్కడ కూడా అందులో నిజాయితీ కనిపించడం లేదు అని ఏదైతే విమర్శలు వస్తున్నాయో ఆ విమర్శల కోసం మాత్రమే చెప్పారు, కానీ తను మనస్ఫూర్తిగా చెప్పలేదంటూ కూడా మాధవీలత చెప్పారు. సో దీనిపైన ఈ రోజు ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారు. విచారణకు పిలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో మాధవీలత సైబరాబాద్ పోలీసులకు వెళ్ళి తాను నేరుగా కంప్లైంట్ ఇచ్చింది. సో దీనిపైన పోలీసులు విచారణ జరిపినంతరం ఈ రోజు ప్రస్తుతం మాజీ ఎంపీ అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసు నమోదైంది. దీనిపైన పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారు, విచారణ జరిపిన అనంతరం ఏ విధంగా అరెస్ట్ చేస్తారా లేకుంటే ఏమైనా కౌన్సిలింగ్ లాగా ఏమైనా ఇస్తారా అనేది కూడా ప్రస్తుతం సస్పెండ్ గా మారింది. దీనికి మొత్తం ఒక 2-3 రోజుల్లో దీనికి మొత్తం మీద స్థిరపడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ శిల్ప, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. జేసీపై కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. బీజేపీ నేత హీరోయిన్ మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. తనను కించపరిచేలా మాట్లాడారు అంటూ మాధవీలత ఫిర్యాదు చేశారు. జేసీ అనుచరులు అభిమానులు తనను చంపుతాను అని బెదిరిస్తున్నారు అంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు మాధవీలత. జేసీ నుంచి తనకు ప్రాణహాని ఉంది అని మాధవీలత అంటున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. జేసీ ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లొద్దు అని మాధవీలత ఒక వీడియోలో పిలుపునిచ్చారు. డిసెంబర్ 31న జేసీ ప్రభాకర్ రెడ్డి మహిళల కోసం ఒక ప్రత్యేక ఈవెంట్ని ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్కు మహిళలు వెళ్లొద్దు, అక్కడ గంజాయి తాగుతూ ఉన్నారు, అక్కడికి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, అక్కడికి ఎవరైనా మహిళలు వెళితే వాళ్ళు ఇబ్బందులు పడతారు, మహిళలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు, కాబట్టి జేసీ ఏర్పాటు చేసిన ఆ వేడుకలకు వెళ్ళొద్దు అంటూ మాధవీలత ఆ వీడియోలో పిలుపునిచ్చారు. దానికి జేసీ కౌంటర్ ఇచ్చారు. మాధవీలతపై కొన్ని విమర్శలు చేశారు. ఆ విమర్శలు కొంచెం హద్దు దాటి విమర్శలు చేశారు. మాధవీలత కమెంట్స్ని తప్పుపడుతూ మాధవీలత చేసిన కమెంట్స్ని తప్పుపడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్ని కమెంట్స్ చేయడంపై మహిళా సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కమెంట్స్ నన్ను బాధించాయంటూ మాధవీలత ఏడుస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు. తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి నేను విత్డ్రా చేసుకుంటున్నాను, ఈ వయసులో కొంచెం కోపంతో నేను ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు, నేను అలా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తున్నాను అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ కూడా చేశారు. కానీ మాధవీలత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు కూడా నమోదైంది. ఒకసారి ఆ రోజు ఏం జరిగింది, ఇద్దరి మధ్య ఎటువంటి వాగ్వాదం జరిగింది, జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, మాధవీలత అందుకు ప్రతిగా ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మాధవీలత, సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, సో దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో ఒక కమ్యూనిటీ హాల్లోనో బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది, అది కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు 31st నైట్? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 31st నైట్ పేరుతో ఈ తాగడాలు, తిరగడాలు, రకరకాల బ్యాచ్లు, ఎన్నో రకాల మానభంగాలు, ఎన్నో రకాల కిడ్నాప్లు అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉండండి. ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ, మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి. మీరు వెళ్ళొద్దు. నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రత్యేకంగా లేడీస్కి మంచి ఫుడ్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది, ఎంజాయ్ చేద్దాము, మంచి మ్యూజిక్ ఉంది, డీజే
డీజే ఉంది, టీకి పెట్టేది ఏం లేదు అక్కడ, ఓకేనా. ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే 31st నైట్ 2024 పోయి 2025లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు. పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు కష్టాలు ఏం పోయేది లేదు. మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో మీ ఇళ్లలోనో మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి. దయచేసి ఆ పెన్నా నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు. సో నేను ఖచ్చితంగా దీన్ని ఖండం చేస్తాను. నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, అక్కడ సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటున్నారు. అట్లా అమ్మాయే చెప్పేది. రేటు ఉన్నాయి కదా బీజేపీలో సబ్ కాస్ట్ బజరంగ్ దళ ఉన్నాయా, విశ్వ హిందూ పరిషత్. మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్లు చూసినారు, మా సూర్యమణి ఇంట్లో వాడినారు. మీరు మంచిదాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు. సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు తెలుగుదేశం నుండే, మళ్ళీ ఇట్టపోయి ఆడ ఉంది. వీళ్ళు బతుకు తెరుగు కోసం ఏదో పాటు పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలు మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. థర్డ్ జెండర్ వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు బస్సు కలిసారు. ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, అక్కడ సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.